to MTR Masala Abhiruchi, powered by Atiti Refined Sunflower Oil, Videum Air Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే ఓకే, సో సుమిత్ర గారు మెయిల్ చేశారు రాజ్ గారు, హైదరాబాద్ నుంచి. ఓకే, తోటకూరతో మనం జనరల్గా ఈగురు అంటే ప్లెయిన్ గా చేసేసుకుంటూ ఉంటారు కదా, జస్ట్ పోపు పెట్టుకుని. అవునండి. సో అందులో ఏమైనా అంటే పప్పులు కానీ లేకపోతే ఏమైనా పౌడర్స్ కానీ ఎనీ కాంబినేషన్తో చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అండ్ ఏదైతే బాగుంటుంది సజెస్ట్ చేసి చూపించమని. ఓకే, సో తోటకూర, సో ఇక్కడ మనకంటే తోటకూరలో కూడా మనకు రకాలు ఉంటాయి. సో ఒకటి గ్రీన్ కలర్లో వస్తుంది, ఇంకోటి రెడ్ కలర్లో కూడా వస్తుంది. సో ఈ రెండు కూడా కాకుండా కోయి తోటకూర అని కూడా వస్తుంది ఒకటి మనకు. ఓకే, సో ఆ కోయి తోటకూరతో నేను చూపిస్తాను. సో కాంబినేషన్ అడిగారు కాబట్టి కొబ్బరి తీసుకుందామండి. చాలా బాగుంటుంది. సో కొంచెం కమ్మకమ్మగా తగులుతో సో చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్ గా బాగుంటుంది, అలాగే చపాతి వాటికి కాంబినేషన్ గా చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి తోటకూర కొబ్బరి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర కొబ్బరి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ అండి. సో అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తో చేస్తున్నారా ఈరోజు? అవునండి. నైస్. సో నూనె కొంచెం వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, ఓకే, సో అలాగే పోపు దినుసులు. సో ఇక్కడ అంటే తోటకూరలో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ లా వాడితే మనకు బాగుంటుందండి. తోటకూరలో కానీ పాలకూరలో కానీ అంటే ఎనీ ఆకుకూరతో. ఓకే, సో పేస్ట్ తీసుకుంటే బాగుంటుంది రెగ్యులర్ కారం కన్నా, కారపొడి కంటే కూడా. సో పచ్చిమిరపకాయల పేస్ట్. ఓకే, సో ఇంకా కారం అంతా ఇదే మనకి. అవునండి. అలాగే కరివేపాకు. ఓకే, సో ఇది కొంచెం మనకు ఈ పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేగాలి. సో అప్పుడు కొంచెం ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది మనకి, ఎక్కువ కారం లేకుండా. అవునండి. సో దీంట్లో అల్లం కాంబినేషన్ అలా వేసుకున్నా బాగానే ఉంటుందా రాజు గారు? చేసుకోవచ్చు అండి. సో అల్లం పచ్చిమిర్చి ఈ రెండు కలిపేసి మనం పేస్ట్ లో చేసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. సో అల్లం టచ్ అనేది టేస్టీగానే ఉంటుంది. ఎస్పెషల్లీగా మనం అంటే ఇక్కడ వేపుళ్ళు చేసుకుంటున్నాం కదా, సో దాంట్లో అల్లం టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత కోయి తోటకూర. ఓకే, సో తోటకూరలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే కట్ చేసుకోకుండా ముందు సో బాగా నీళ్ళలో కడిగేసుకోవాలి. ఇసుక అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కంపల్సరీగా చేసుకోవాలి. అవును. సరిపడా ఉప్పు. ఓకే, అంటే ఇప్పుడు మామూలు తోటకూరకి దీనికి ఏమైనా టేస్ట్లో తేడా ఉంటుందా? కొంచెం అండి, కొద్దిగా పసుపు. సో తోటకూర ఏది దొరికినా మనము ఈ కాంబినేషన్ ట్రై చేసుకోవచ్చు. సో జనరల్గా ఎప్పుడు కొబ్బరి అంటే ఎక్కువ కూరల్లో లేదంటే మామూలుగా ఏదైనా వేపుళ్ళలో ఉంటాం కదా, అంటే ఆకుకూర కాంబినేషన్ లో తక్కువ కదా, చాలా తక్కువ కొబ్బరి యాడ్ చేసుకోవడం అనేది. సో ఇలా తోటకూరనే కాకుండా మనం పాలకూర కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు వేపుడు. ఓకే ఓకే, సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఓకే, సో ఇంకా ఇది కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనం ఫైనల్ గా యాడ్ చేసేసుకోవడమే కదా కొబ్బరి అనేది. అవునండి. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. తప్పకుండా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: చిగుళ్ళ నుంచి రక్తం కారడం, పంటి నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా ట్రై చేయండి. పటికను తీసుకుని నీళ్లలో నానబెట్టి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తూ ఉన్నట్లయితే ఇలా రక్తం కారడం, పంటి నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి, వేగిపోయింది. సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. ఓకే,
అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే. సో ఈ ఆకుకూరల కాంబినేషన్లో జీలకర్ర పొడి మనకు చాలా బాగా తెలుస్తూ ఉంటుంది, అంటే ఆ టేస్ట్ అనేది. సో అయిపోవచ్చిందండి. కొద్దిగా కొత్తిమీర, ఓకే. స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకుందాం. సో పైన కొద్దిగా కొత్తిమీర, ఓకే. తోటకూర కొబ్బరి ఇగురు రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా తోటకూర కొబ్బరి ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర కొబ్బరి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర కొబ్బరి ఇగురు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది. కొబ్బరి కూడా మనం కొంచెం అంటే పెద్ద పెద్దగా తురిమి వేసుకున్నాం కదా. అవునండి. సో ఆ తోటకూర కాంబినేషన్కి ఈ కొబ్బరి కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉండటం మూలాన బాగుంది. అంటే సింపుల్ మనం చేసుకునే ఆ వేపుల్లోనే ఫైనల్ గా కొబ్బరి టచ్ అనేది బాగుంది, వెరైటీగా ఉంది. అంటే ఐడియా, ఎందుకంటే ఎప్పుడు ఆకుకూరలను కానీ ప్లెయిన్ గా కాకుండా ఇలా ఏదో ఒకటి అడిషనల్ గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. డిష్ కూడా బాగుంటుంది, కొంచెం కొత్తదనంగా కూడా ఉంటుంది. యా, బాగుంది రాజు గారు ఐడియా. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చిన్నపిల్లలు చాక్లెట్ల కోసం ఎక్కువగా మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు ఖర్జూరాలు తినిపించడం కూడా అలవాటు చేయండి. ఖర్జూరాలు తినడం వల్ల హెల్దీగా ఉంటారు, అలాగే చాక్లెట్లు అడగడం కూడా తగ్గిస్తారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో తోటకూర కొబ్బరి ఇగురు తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co. నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం బేబీ కార్న్ తో స్నాక్ చూడబోతున్నామండి. అదేంటంటే కార్న్ ఫింగర్స్. మరి కార్న్ ఫింగర్స్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు బేబీ కార్న్ ఫింగర్స్. అవునండి. సో అంటే జనరల్ గా మనము ఫింగర్స్ అనేవి డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో అంటే ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏమైనా యాడ్ చేస్తున్నారా, లేకపోతే అంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆ సాస్ లో తాలూకు టచ్ ఇస్తున్నాను. కొంచెం నువ్వులు కూడా పైనుంచి మనకు అలా తగులుతూ ఉంటాయి. సో ఆ కొంచెం ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి కార్న్ ఫింగర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, నువ్వులు 1 టీ స్పూన్. చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం బేబీ కార్న్ ని ఒక బ్యాటర్ రెడీ చేసుకుని దాంట్లో డిప్ చేసి ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఒక బౌల్లో మైదా, అలాగే కార్న్ ఫ్లోర్, ఓకే, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి అండి. సో ఒకసారి బాగా కలిపేసుకుని సో ఇది జారుడుగా రెడీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని. సో బజ్జీ పిండిలా. అవునండి. అంటే మనకు కొంచెం ఆ కార్న్ అవుటర్ లేయర్ కూడా కొద్దిగా అంటే థిక్ పేస్ట్ లా ఉండాలి రాజు గారు. అంటే మరీ ఎక్కువ థిక్ కాదండి, సో మీడియంగా ఉంటే సరిపోతుంది. సో అప్పుడు అంటే ఉట్టి కార్న్ ఫ్లోర్ కానీ ఇట్లాంటిది మిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది? మైదా కొంచెం ఉంటే బాగుంటుంది, అంటే కోటింగ్ అనేది కొంచెం బాగా వస్తుంది మైదాతో.
సో అలా కాకుండా అంటే ఇది మనకు కొంచెం లోపల హార్డ్గా ఉంటుంది కదా, సాఫ్ట్ పీసెస్లో ఉంటే మనం కార్న్ఫ్లోర్తో కొంచెం అలా లైట్గా మీరు చెప్పినట్టుగానే చేసేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎక్కువ మందంగా ఉన్నది మనం కార్న్ ఇది కూడా 2 స్లైసెస్ లా చేసి కూడా వేసుకోవచ్చు కదా. ఇక్కడ నేను 2 స్లైసెస్గానే చేశాను. ఓకే, సో మందంగా ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా 2 స్లైసెస్ మధ్య కట్ చేసేసాం. ఓకే, సో ఇవి వేసుకుంటున్నాం మనం. ఓకే అండి, సో ఇలా జాగ్రత్తగా రావాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం బేబీ కార్న్. ఓకే, సో ఇవేం ఉడికించుకోలేదు మనం ముందు? అక్కర్లేదండి. సో కొంచెం లేతగా ఉంటే మనకు డైరెక్ట్ గానే మనం వాడేసుకోవచ్చు. ఓకే, సో వీటిని ఒక్కొక్కటిగా మనం నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో బ్యాటర్ అంటే మరీ థిక్గా కాకుండా కొంచెం పలుచగా కలుపుకుంటే బెటర్ ఏమో కదా. అంటే మీడియంగా ఉండాలి, కొంచెం లైట్ కోటింగ్ రావాలి పైన. అంటే ఎక్కువ థిక్గా కలుపుకున్నా కొన్ని సార్లు ఎక్కడైనా తింటున్నప్పుడు లేదంటే పిండి పిండిగా మనకు తెలుస్తుంది. ఎక్కువ పిండి ఉన్న ఇలాంటి ఐటమ్స్ కి అంత పెద్ద బాగుంది స్నాక్ ఐటమ్ కాబట్టి. సో ఇవి ఫ్రై అయితే మనము నెక్స్ట్ టాస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొద్దిగా అయ్యేలోగా మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఫింగర్స్ వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తరచూ మిరియాలు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జలుబుతో బాధపడే వాళ్ళు వేడి పాలల్లో మిరియాలు వేసుకు తాగినట్లయితే మంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే మిరియాల్ని కషాయం చేసుకుని తాగుతూ ఉన్నట్లయితే అజీర్తి లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సో మిరియాలను కూడా వంటల్లో ఎక్కువగా వాడటం అలవాటు చేసుకోవాలి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి. సో ఇంకొంచెం అంటే ఎలా బ్రౌన్ కలర్ లోకి రావాలి, లైట్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఓకే, సో ఇది ఇటువైపు మార్చేసుకుందాం మనం. ఓకే, సో దీంట్లో కొద్దిగా ఆయిల్. సో ఈ జనరల్ గా ఫింగర్స్ టైప్ లో అనగానే స్నాక్ అందరూ ఇలా బంగాళదుంపతో చేసి వేసుకోవటము. సో దీన్ని కూడా ఏంటంటే మనం అంటే ఇలా సాస్లు వగైరా లేకుండా చేసుకోవాలనుకుంటే బ్యాటర్ లో ముంచి తీసిన తర్వాత బ్రెడ్ క్రమ్ లో ఒకసారి అలా రోల్ చేసేసి మనం డైరెక్ట్ గా ఫ్రై చేసి అలా తీసేసుకోవచ్చు. సాస్ బాగానే ఉంటుంది. ముందుగా సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, యాక్చువల్గా ఇక్కడ ఈ వరకు చేసుకోగానే జనాలందరికీ ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తూ ఉంటుంది. సో క్రిస్పీగా అంటే ఆ కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అలాంటివి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. అవునండి. సో ఇక్కడ ఏమైనా చేసినవి మిగిలితే తర్వాత దాంట్లో చేసుకోవచ్చు, లేదంటే సో ఇక్కడతో అయిపోతుంది. సోయా సాస్. ఓకే, సో జనరల్గా అక్కడ రాజుగారు చేసి చూపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ అనమాట. సో ఫింగర్స్కి కొంచెం ట్యాంపరింగ్ ఇస్తున్నాం. అలాగే చిల్లీ సాస్. ఓకే, సో దీంట్లో కావాల్సి ఆల్రెడీ అక్కడ వేసాం, సాస్లో కూడా ఉంటుంది. సో కొంచెం ఉప్పు, ఓకే, సో కొద్దిగా మిరియాల పొడి, సో అవి ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం, సరిపోతుంది. ఓకే, ఓకే, ఓకే. సో ఇదే స్టేజ్లో నువ్వులు. సో ఇవి వేయించినవా మామూలు పచ్చివి పర్లేదండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర, జస్ట్ ఇండియన్ టచ్ ఇస్తున్నాను. ఓకే, ఓకే. సో రెడీ అండి. సో సాస్ వేయటం వల్ల నా నువ్వులు కూడా బాగానే పట్టుకున్నాయి. అవునండి. ఓకే, ఓకే. సో పై నుంచి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, సో రెడీ అండి ఫింగర్స్. నైస్. ఓకే, ఈరోజు కార్వింగ్ ఏంటి రాజు గారు?
ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను అండి టొమాటో అలాగే క్యారెట్తో. సో ముందుగా టొమాటో సో 4 స్లైసెస్గా కట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ మధ్యలో సీడ్ పార్ట్ తీసేస్తున్నాం అండి. ఓకే, ఓకే, సో దీన్ని సో ఇలా ఫ్యాన్ షేప్లో కట్ చేస్తున్నాను, స్లిట్స్ ఇచ్చేసి. ఓ సన్నవి. ఓకే, సో ఇలా సో మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా ఫ్యాన్ షేప్లో వచ్చేస్తుంది. ఓ ఓకే, సో ఇలా 4 కూడా సేమ్ అలాగే ఓకే రెడీ చేసుకోవాలి. సో దీని తర్వాత క్యారెట్తో చిన్న చిన్న ఫ్లవర్స్, బేసిక్ ఫ్లవర్స్ చేస్తున్నాను. సో మధ్య మధ్యలో కాంబినేషన్లో ఇచ్చేసుకోవచ్చు. ఓకే, సో 4 వైపులా ఇలా స్లైసెస్లా తీసేసేయాలి. ఓకే, సో ఫ్లవర్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎడ్జ్ అనేది మనకు కొంచెం షార్ప్గా వస్తుంది. ఓ అందుకనే అది పక్కన ఇచ్చేసారా? స్లైసెస్ అలా ఓపెన్ చేసి తీసేసాను. ఓకే, సో మామూలుగా అయితే ఇటువైపు నుంచి చేసుకుంటాం ఫ్లాట్ అయితే. సో ఇదేంటంటే ఆ కోర్ సైడ్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే ఓకే, ఫ్లవర్ షేప్ మనకు టోటల్గా డిఫరెంట్ గా వస్తుంది. ఎస్, సో దీంట్లో మనకు ఓన్లీ 4 పెటల్స్ వస్తాయి. అవునండి, ఎందుకంటే ఆ కోన్ షేప్ అలా చేస్తాం కదా. ఎస్. సో ఈ ఫ్లవర్స్ కలర్ చేంజ్ కావాలంటే రాడిష్ లో కొంచెం ఇలా చేసుకోవచ్చేమో మళ్ళీ. చేసేసుకోవచ్చు రాడిష్ లో. ఓకే, సో మధ్య మధ్యలో ఈ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఓకే, రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి కార్న్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కార్న్ ఫింగర్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బేబీ కార్న్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, వేయించిన బేబీ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వులు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ ఫింగర్స్ రెడీ. ఓకే అండి, మరి కార్న్ ఫింగర్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. హాసింగ్ చేసిన మనకు క్రంచినెస్ అలాగే ఉంది, అంటే లోపల కూడా. అంటే ఎక్కువసేపు మనము వాటి సాస్ లో ఉంచలేదు కదా, సో క్రంచినెస్ బాగుంది. అండ్ లోపల కార్న్ కూడా మనకి క్రంచీగా తగులుతుంది. ఎందుకంటే ఇంతకంటే సాఫ్ట్ అయ్యే వరకు మనం వేయించలేము, సాఫ్ట్ అయినా కూడా బాగోదు. యాక్చువల్ గా కార్న్ అంటే ఈ మాత్రం టెక్స్చర్ ఉంటేనే మనకి తినేటప్పుడు కొంచెం ఆ క్రంచినెస్ అలా తగులుతూ ఉంటే బాగా ఆ ఫీల్ అనేది కూడా బాగుంటుంది. అవును, సో ప్లెయిన్ గా తిన్నా బానే ఉంటుంది, ఇలా టాస్ చేసుకున్నా కూడా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అయ్యి బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి కార్న్ ఫింగర్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ద్రాక్ష రసాన్ని ప్రతిరోజు చిన్నపిల్లలకు ఇవ్వడం వలన వాళ్ళల్లో చురుకుదనం పెరుగుతుంది, అలాగే రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది.
సో ప్రతిరోజు చిన్నపిల్లలకు గ్రేప్ జ్యూస్ ఇవ్వడం అలవాటు చేయండి. ఓకే, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఈ రోజు పార్టిసిపెంట్స్ చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఈ రోజు కూడా మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంతోషి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇందిరానగర్ కాలనీ, కుషాయిగూడ నుండి వచ్చానండి. ఓకే, నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరేంటి? వీరమణి అండి. గుర్తు తెచ్చుకున్నారేంటి కాసేపు పేరు? లేదండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కట్పల్లి హౌస్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదండి. అసలు లేదు. లేదు. ఇక్కడికి వచ్చాకైనా పరిచయం చేసుకున్నారా? ఇక్కడ చేసుకున్నామండి. వెరీ గుడ్. సో ఇద్దరు రెడీ కదా మరి వంటలు చేయడానికి? ఓకే రెడీ అండి. సో చూద్దామా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే. వెజిటేబుల్స్ ఏవో. కాకరకాయలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో కాకరకాయలు ఇష్టమేనా నా ఇష్టం అండి. మీకు? ఓకే, ఇష్టం అండి. ఓకే, పర్వాలేదా? ఇష్టం అండి. ఇష్టమేనా? మీకే ఇష్టమా, మీ ఇంట్లో అందరికీ ఇష్టమా? మా ఇంట్లో అందరికి ఇష్టం. మా ఇంట్లో అందరికండి రెగ్యులర్ ఐటమ్ మాకు. రెగ్యులర్ ఐటమా? వెరీ గుడ్. ఓకే, సో అయితే ఇంకా మీకు ఏంటి చెప్పాల్సిన పని లేదు. హాయిగా కాకరకాయ అయితే ఏదైనా మంచి టేస్టీ వంట చేసేయాలి. ఓకే. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారన్నమాట. ఓకే అండి. ఓకేనా? సో కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ వంట చేసేవాళ్ళని డిసైడ్ చేయడం కోసం టైమర్. ఓకే, సో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇది స్టార్ట్ అయింది కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేయండి ఆలోచించడం. నేను కాకరకాయ కారం చేస్తానండి. అప్పుడే జస్ట్ 6 seconds లో చెప్పేశారు. ఎందుకంటే ఇద్దరు కాకరకాయలు బాగా వాడతారు కాబట్టి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేకుండా. సో మీరు కాకరకాయ కారం అంటే ఎలా నిల్వ ఉంచుకునే కారమా లేకపోతే ఎప్పటికప్పుడు? 2-3 days వరకు నిల్వ ఉంటుంది. ఓకే ఓకే, మరి కాకరకాయ కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కాకరకాయ కారం తయారీకి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సో సంతోషి గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏమన్నా వేయించుకోవటం అలా చేయాలా? అవునండి. ఫస్ట్ పల్లీలు నూనె లేకుండా వేయించాలా? రాగా నుంచి పల్లీలు అన్ని విడివిడిగా వేయించుకో. అవునండి, అన్ని విడివిడిగా సో ఈ వేయించుకోవాలి. పొయ్యి కూడా పెట్టుకుందాం అయితే. ఓకే. అటువైపు కొన్ని ధనియాలు. సో ఇవన్నీ కలిపి వేయించేసుకోవచ్చా? జీలకర్ర. అవును, అవి కూడా ధనియాలు జీలకర్ర కూడా ఇందులో అంటే వీటికి టైం పడుతుంది. అవునండి, అది తొందరగా వేగిపోతుంది కదా, ఇది కొంచెం లేట్ అవుతుంది. ఇంక తీసేయచ్చండి. ఇది అయిపోయిందా? ఇంకేమైనా ఉన్నాయా వేయించి? అవునండి, నువ్వులు ఒకటి ఏం చేస్తే అయిపోతుంది. ఇది చాలా ఇది ఇది కొంచెం తీసేయచ్చండి. జార్లు వేసేసుకుంటారా? ఓకే, దాంట్లో కలిపేస్తున్నారా? అవును, గ్రైండ్ చేసేదా? ఓకే, పల్లీలు లేట్గా వేగుతాయి కాబట్టి ముందు వేసుకున్నాం. నెక్స్ట్ నువ్వులు. సో కొద్దిగా నువ్వులు, వేరుశనగ పప్పు కొంచెం ఎక్కువ ఉండాలా మనకి? అవునండి. ఈ కారంకి కొద్దిగా ఈ రెండు అయితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇవి అయిపోయినాయా? కాకరకాయలు పెనం పైన పెట్టి కొంచెం స్టీమ్ లాగా వెయిట్ చేయాలండి. చేస్తే కొంచెం మెత్తగా అవుతుంది ఇట్లా. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మీరు చేసి పెట్టాను. అంటే ఎలా నీళ్లు వేసారా? లేదండి, మామూలుగా పెనం పైన పెట్టి మూత పెట్టేశాను. ఇలా ఎలా వద్దు అలా పెడితే వస్తుంది మేడం. ఆవిరికి ఇలా ఆవిరికి మెత్తగా అయిపోతుంది అది. దానిలో నుండి గింజలు తీసేసాను. సో ఏమి నీళ్లు ఏమి లేకుండా ఇవి జస్ట్ ఊరికే ఇట్లా పాన్ లో పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసేసి మొత్తం కాకరకాయని పెడితే అట్లా అవుతుందండి. సో మొత్తం కాకరకాయని యాస్టీస్ గా కాయ పళ్ళంగా ఇందులో పెట్టి మూత పెట్టేసేసి కాసేపు ఉంచితే మెత్తబడుతుంది. అప్పుడు లో ఫ్లేమ్ లో ఉండాలండి, అది కూడా చాలా లో ఫ్లేమ్ లో. సో అది తీసేసి లోపల గింజలన్నీ తీసేసి ఇది ఇట్లా మనము ఆ పౌడర్ పెట్టుకోవడానికి వీలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంతే. ఓకే, దీన్ని గ్రైండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర దీంట్లో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి? దీంట్లో ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఈ కొబ్బరి పొడి వేయాలండి ఇందులో. ఓకే, సో జార్ ఉంది అక్కడ.
కొంచెం ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోనే కొబ్బరి, ఇదేంటి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి? పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. ఓకే. దీంట్లోనే కారం, సో సరిపడా సరిపడా కారం, సరిపడా ఉప్పు. ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఫైనల్ గా మళ్ళీ ఒకసారి చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓ ఇది కూడా వేయాలా? ఓకే. చిటికెడంతా పసుపు. అంతేనా? అంతేనండి. కొంచెం దీని వాటర్ వేసి కొంచెం దగ్గరకు అవుతుంది. ఇప్పుడు వేయాలా మనం? అంటే వాటర్ వేసి పేస్ట్ లా చేసుకోవాలా? మరి పేస్ట్ కాదు, ముద్దలాగా వస్తుంది. ఓకే. ఇదిగో కొంచెం ఓకేనా? సరిపోద్దండి ఇది. సో ఇప్పుడు ఇది మనకి దాంట్లో స్టఫ్ చేయాలి, కాకరకాయల్లోకి స్టఫింగ్ లాగా అన్నమాట. ఓకే. దాంట్లో పెట్టేద్దామండి. సో ఇంక ఇది బయటికి రాకుండా బాగానే ఉండిపోతుందా? ఇందులోనే ఉంటుంది అది. ఇది పాన్ లో ఇంకా డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవటమేనా? ఆయిల్ వేయండి. సో ఆయిల్ ఎక్కడ చూడండి. ఆయిల్ వేయడం. సో దీనికి డీప్ ఫ్రై అక్కర్లేదు, షాలో ఫ్రై ఇలా చేసేసుకోవటమే. చేసుకుంటే చాలు. ఓ నైస్. సో కొన్ని రకాల కాకరకాయ కారం అంటే ఇవి స్లైసెస్ లా కట్ చేసి బాగా డీప్ ఫ్రై చేసి కదండి, దానికి ఇట్లా నెక్స్ట్ ఈ కారంలో మిక్స్ చేస్తూ ఉంటారు కదా. సో అదైతే మనకి నిలువ ఉంటుంది. కాకపోతే అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయొద్దు అనేసి ఇలా ట్రై చేశారు, బాగుంది. సో ఇది మనకి ఎంతసేపు పడుతుందండి అవ్వటానికి? అంటే కాకరకాయ 10 minutes అయిపోతుంది. ఫాస్ట్ గానే అయిపోతుంది. ఆల్రెడీ మనం దీన్ని స్టీమ్ చేసి ఉంచాం కదా కాబట్టి కాకరకాయని, తొందరగానే ఫ్రై అయిపోతుంది. సో మీ ఇంట్లో అందరికి కాకరకాయ ఇష్టం? మా వారికి బాగా ఇష్టం అండి. వారికి బాగా ఇష్టం, అందుకని మీకు ఇష్టమైందా లేకపోతే మీకు ముందు నుంచి ఇష్టమా? లేదు ముందు నుండే ఇష్టం. ఇది మా అత్తయ్య నేర్పించిన వంట అన్నమాట. ఓహో. ఇది మా ఇంట్లో చేస్తారా? చాలా ఐటమ్. మీ పిల్లలు కాకరకాయ తింటారా? తింటారండి. నైస్. సో అందరూ ఇలా కాకరకాయ తినాలన్నమాట, ఇష్టం లేదు చేదుగా ఉంటుంది అనకుండా కదా. అవునండి, కూడా తినాలి కదా మేడం, తినాలి అన్ని. మామూలుగా గుట్టిగా తినమంటే చేదంటే ఏం తినాల్సి వస్తుంది, ఏం తినలేం. కాబట్టి కాకరకాయ ఒక్కటే మనకున్నది. చేదుగా ఉండేవి కూడా తినాలి అనుకుంటే వాటికి ఇలాంటి మంచి టేస్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో ఇది మధ్య మధ్యలో అటు ఇటు కలిపేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నైస్. సంతోష్ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? మామూలుగా టీవీ చూడడం, బాగా చెస్ ఆడడం బాగా ఇష్టం. చెస్ ఆడటం బాగా ఇష్టమా? ఎవరు ఆడతారు? అందరూ వెళ్ళిపోతారేమోగా. ఈవినింగ్ మా వారు వస్తారు కదా, అక్కడ పని చేసి వస్తారు, ఇక్కడ మళ్ళీ రాగానే బుర్రకు పదును పెడతారా? ఏం నేర్పించింది కూడా తనే అండి. ఏం చేస్తుంటారు మీ వారు? బిజినెస్ అండి. పేరు? పి భాస్కర్ అండి. నైస్. పిల్లలు ఎంతమంది? పిల్లలు 2 అండి. మా బాబు పీస్ టీచర్, మా పాప శ్రీవాణి. బాబు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పాప ఏం చదువుతుంది? పాప 10th క్లాస్ అండి. ఓ. ఇది మా వారి వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చానండి. మా వారు చెప్పడం వల్లనే. ఓ, ఆయనకి ఇంట్రెస్ట్. ఒక రోజు ఇట్లా లంచ్ చేస్తున్నాము, రోజు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను కదా. నేను SMS చేయండి రండి రండి అంటే మీ ఆయన బాబు చెయ్యి ఒకసారి చేసి తెలుస్తుంది కదా మనకు కూడా వస్తుందా అని అట్లానే పంపించానండి. అందరికీ వస్తుందండి, రాదనుకొని ఎవరు చేయటం మానేయొద్దు. ఎంతమంది ఎవరు పంపించినా కూడా అందరికీ అవకాశం వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చిందా రాలేదా? మీకు వచ్చిందా రాలేదా? 2 months అయింది మేడం మేము చేసి. మా వారు మేము లంచ్ చేస్తుంటే అలా అందరూ మీ వారు మీరు ఓకే లంచ్ టైమ్ లోనే కదండి. అంటే రెగ్యులర్ చూస్తాం మేడం మేము ప్రోగ్రామ్. చాలా మంది చేస్తూ ఉంటారు కదా, సో అందరికీ అవకాశం వస్తుంది. కాకపోతే కొంచెం ముందు వెనక అవుతుంది అంతే, అంతకు మించి ఏమి ఇగ్నోర్ చేసేం. రెగ్యులర్ చూస్తాం ప్రోగ్రామ్. నైస్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇది అయ్యాక లంచ్ ప్రిపేర్ చేస్తాను. అందుకే ఈ మధ్య మేము ఏం చేస్తున్నామంటే రేపు రాబోయే వంటలు ముందే చెప్పేస్తున్నాం. ఏమన్నా ఇంట్లో అలా రెడీగా ఉంటే రెడీ చేసి పెట్టుకుంటారు కదా, అప్పుడు ఏంటంటే ఎక్కువ ఎత్తుక్కోకుండా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు.
మేము చెప్పింది ఇలా చెప్పగానే అలా పొయ్యి మీద వేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ప్రిపేర్ చేసుకుంటాం కదా, ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, ఈజీగా అవుతుంది. యా, శ్రావణ మాసంలో అయితే వరలక్ష్మి వ్రతం అప్పటి అన్ని ఇంచుమించు ట్రై చేసాము. ట్రై చేశారా? వెరీ గుడ్. సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. సో వరలక్ష్మి వ్రతం అప్పుడు చూసారు అంటున్నారు కదా, ఇప్పుడు దేవి నవరాత్రులకు కూడా మంచి మంచి ప్రసాదాలు, వెరైటీ వెరైటీ వంటలన్నీ వస్తూ ఉంటాయి. సో చూస్తూ ఉండండి, ఓకేనా? చూస్తూ ఉంటాం. సో రెడీ అయిపోయిందండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. ఓకే, నైస్, మంచి స్మెల్ వస్తుంది కారం. ఓకే అండి, మరి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ కారం తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయలను పెనంపై కాల్చి ముక్కలుగా కట్ చేసి గింజలు లేకుండా తీసేసి స్టఫింగ్ వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించాలి. వీటిని మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న కాకరకాయ నుంచి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ కారం రెడీ. ఓకే అండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. డస్ట్ ఎలర్జీ వల్ల కొంతమందికి ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వెంటనే కొత్తిమీర తీసుకుని దాని వాసన పీలుస్తూ ఉన్నట్లయితే తుమ్ములు కొంతవరకు కంట్రోల్ అవుతాయి. సో వీరమణి గారు రెడీయా మీరు? ఓకే. మీరేం చేస్తున్నారు కాకరకాయతో? నువ్వుల పొడితో కాకరకాయ ఫ్రై. కాకరకాయ నువ్వుల పొడి, వేపుడు. వేపుడా? ఓకే. ఓకే, మరి కాకరకాయ నువ్వుల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ నువ్వుల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు పావు కిలో, నువ్వుల పొడి పావు కప్పు, పంచదార చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వీరమణి గారు మొదలు పెడదామా? ఓకే, స్టార్ట్. స్పూన్ తీసుకోవచ్చా మేడం? స్పూన్ తీసుకోవచ్చండి. ఎందుకు తీసుకోవద్దంటే మీకోసమేగా అక్కడ అన్ని పెట్టాం. లేదు మేడం. లేదా? తడిగా. టెన్షన్ పడకండి, నిదానంగా చేయండి. టెన్షన్ ఏం లేదు మేడం. ఏం లేదు కదా, వెరీ గుడ్. ఆయిల్ వేసామండి ముందు, తర్వాత తాలింపు గింజలు కొన్ని, ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలండి, కరివేపాకు, మూత పెట్టండి మేడం. కొంచెం పెట్టినా. సో మీరేం చేశారు? ఈ కాకరకాయలని కాకరకాయలు కట్ చేసి ఒక 10 మినిట్స్ సాల్ట్ జల్లి పెడితే ఇలా మెత్తబడుతుంది మేడం. ఓ, ఇవేమి ఉడికించలా, బాయిల్ చేసినాయి కాదు. పచ్చి ముక్కలోనే ఉప్పు వేసి పెట్టారు. ఉప్పు వేస్తే మెత్తబడుతుంది. సో కొంచెం ఉప్పు కూడా ముక్కకు పడుతుంది కదా? పడుతుంది. ఓకే, ఫాస్ట్గా అయిపోతుంది మేడం మనం నానబెట్టేసుకుంటే. కాకరకాయ ముక్కలా? కొన్ని కాకరకాయ ముక్కలు. ఆల్రెడీ ఉప్పు వేసి నానబెట్టారు కాబట్టి తర్వాత కొంచెం చూసి వేసుకోవాలా? కొంచెం చూసి వేస్తే ఆనియన్ కలర్ కొంచెం బ్రౌన్కి వచ్చేస్తుంది, చేంజ్ అవుతుంది. పసుపు కొంచెం, అదేంటి అల్లం ముక్కలు, ఓకే, వాటితోనే బాయిల్ అయితే. వెల్లుల్లి అలానే చూద్దామా? చూద్దాం. కొంచెం షుగర్ వేసుకోవాలి మేడం, ఆ చేదు అనేది తగ్గుతుంది చక్కెర వేసుకుంటే. బాగానే వేస్తున్నారే, అంత పడుతుందా? డయాబెటిక్ వాళ్ళకి అక్కర్లేదు, మామూలుగా అయితే వేసుకోవచ్చు మేడం. తర్వాత కారం సరిపడా. సో మీ ఇంట్లో కూడా అందరికి కాకరకాయ అంటే ఇష్టం, రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? రెగ్యులర్. మా సార్కి షుగర్ స్టార్ట్ అయింది, షుగర్ వచ్చింది, అందుకోసం కాకరకాయ జ్యూస్ ఇవ్వండి రోజు పొద్దున్నే. లేదు మేడం, అది ప్రాబ్లం ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడు దీంతోనే మామూలుగా ట్రై చేస్తుంటాను. రోజు కాకరకాయ పెడుతున్నారా ఏంటి? కర్రీ టైప్. అదే కర్రీ టైప్ రోజు కాకరకాయనా? ఓకే, ఓకేనా? పెట్టేస్తున్నాం మేడం. మరి ఇంకా పెట్టేస్తున్నారా? పాపం, మధ్య మధ్యలో వేరే కూరగాయలు కూడా పెడుతుండండి.
తర్వాత నువ్వుల పొడి. సో వేయించారా ఇవి నువ్వులు? కొంచెం లైట్గా వేయించి పౌడర్ చేశారు. పౌడర్ ఇది కొంచెం మగ్గాక మిగతా పౌడర్స్ వేసుకోవాలి. ఓకే. ధనియాల పొడి, ధనియా పొడి కొంచెం, ధనియా అంటే చెక్క కొంచెం లవంగం వేసి ధనియాల్లో వేసారా? ధనియాలు వేసి గ్రైండ్ చేసుకున్నారు. గ్రైండ్. ఇదేం పొడి? జీరా పొడి. పొళ్ళన్నీ బాగా వాడుతున్నట్టున్నారే మీరు? వాడతాం మేము. వాడతారా? అంటే ఘాటు ఘాటుగా తింటారా అందరూ ఇంట్లో? అలా ఏం లేదు మేడం. ఏం వేద్దాం నెక్స్ట్? కొబ్బరి వేయాలి మేడం. అంటే ఇది ముందేస్తే కొంచెం మాడిపోతుంది. ఫినిషింగ్ పుట్టుకేసుకో. సో ఎండు కొబ్బరి పొడి మగ్గాలి మేడం. మూత పెట్టేద్దామా? ఇంకా అన్ని వేసేసారా మొత్తం? వేసాను. చూద్దామా? ఓకేనా? ముక్క కొంచెం దగ్గర పడింది కదా. ఫినిషింగ్ జీరా వెల్లుల్లి పచ్చ పచ్చగా చేసేసారా? ఇలా వేస్తే డైజెషన్ చేదు అనేది ఎంత బాగుంటుంది. ఫ్లేవర్ అంటే ఇది ఎక్కువ వేగక్కర్లేదా వెల్లుల్లి? అది వేగక్కర్లేదు. లాస్ట్ వేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆయిల్ ముక్క కాకరకాయ ఒకటి వేగితే సరిపోతుంది. మిగతా అన్ని నార్మల్ గా వేగితే సరిపోతుంది. ఆల్రెడీ వేపి చేసుకుంటాం కదా మేడం పొళ్ళు. ఇప్పుడు సరిపోతుందా? ఇలాగా సరిపోతుంది. ఆఫ్ చేసేయచ్చు? చేయొచ్చు. తీసేసి దాంతో తీస్తారు, లేకపోతే గరిట ఉంది తీసుకోండి పక్కన. చివరగా కొత్తిమీర. కాకరకాయ నువ్వుల పొడి వేపుడు. నైస్. కాకరకాయ నువ్వుల వేపుడు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ నువ్వుల వేపుడు తయారు చేసే విధానం: ముందుగా ధనియాల పొడిలో లవంగాలు, దాల్చిన చెక్క కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగాక కాకరకాయ ముక్కలు, పసుపు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పంచదార వేసి వేగనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, నువ్వుల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. చివరగా జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ నువ్వుల వేపుడు రెడీ. ఓకే అండి, మరి కాకరకాయతో చూసారు కదా ఊరించే వంటల్ని. సో రాజు గారు, ఒకటేమో కాకరకాయ కారం, ఇంకొకటేమో నువ్వుల పొడి కాంబినేషన్ లో వేపుడు. ఓకే. సో ఫస్ట్ స్టఫింగ్ చేసిన మెథడ్ కొంచెం బాగుంది. ఓకే. సో నిల్వ కూడా ఉంటుందని చెప్పారు కదా. అంటే జస్ట్ 1 డే 1 day 2 days. బాగుంది. కొంచెం పులుపు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇలాంటి వాటిల్లో. చింతపండు అంటే మధ్యలో స్టఫ్ చేసే కంటే ముందు కొంచెం ఆ అంచులకి పులుపు పట్టించేసి ఆ తర్వాత స్టఫింగ్ చేసుకుంటే కొంచెం అది కూడా మగ్గేటప్పుడు మొత్తం అదే పీల్ చేసుకుంటుంది. బాగుంటుంది ఐడియా. సో నెక్స్ట్ వేపుడు. బాగుంది. పంచదార వేసారు కదా. 1 week ఉంటుంది. 1 week ఉంటుందా? అంటే బాగా ఎక్కువ రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఆయిల్ ముందే కొంచెం ఎక్కువ చేయాలి. తక్కువ ఆయిల్ తో ఎక్కువ ఫ్రై చేయాలి. అంటే పౌడర్స్ అవి యాడ్ చేయకుండా ముందే మనం జస్ట్ వాటర్ వేస్తేనండి 1 day 2 days. వాటర్ వేయకుంటే అంటే ఏదైనా నిల్వ ఉండాలంటే మనకు తడి చూసుకుంటే బాగుంటుంది. 1 week ఉంటుంది. రెండు డిష్లు కూడా చాలా బాగున్నాయి. సో ఇలా అంటే ఆయిల్ తక్కువగా యూజ్ చేసుకొని సో ముందుగానే ముక్కల్ని కొంచెం అలా స్టీమ్ చేసుకొని అలా స్టఫింగ్ చేసుకోవడం బాగుంది ఐడియా. సో అలాగే ఇలా నువ్వుల కాంబినేషన్లు కూడా బాగానే చేశారు. ఈ సైడ్ డిష్గా బాగుంటాయి. రెండు కూడా మెయిన్గా అలాగే ఉన్నాయి.
రెండిట్లోకి వచ్చేసి ఈ నువ్వుల కాంబినేషన్ దాంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువైపోయింది. సో అది కొంచెం తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ సాల్ట్ పట్టించారు, మళ్ళీ దాంట్లో కూడా కొంచెం వేసారు కదా, అది కొంచెం సరి చూసుకొని మనం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ పొడులు వేసిన తర్వాత కూడా ఎక్కువగా వేయించకుండా ఉంటేనే బాగుంటుంది. అది మాడిపోతే మనకు కొంచెం ఆ టేస్ట్ అనేది ఒరిజినల్ టేస్ట్ అనేది తినేస్తుంది. సో కొంచెం అది చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు కాకరకాయ కారం ఓకే బాగుంది. సో సంతోష్ గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్. సో సంతోష్ గారి కాంగ్రాట్స్ అండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో మణి గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే అండి, మరి కాకరకాయతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం కుక్కర్లో వంట చేసేటప్పుడు కుక్కర్లోని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి ఆ తర్వాత పదార్థాలు ఉడికించినట్లయితే ఆ పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. ఇవాళ 4 టేస్టీ వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన తోటకూర కొబ్బరి ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. తోటకూర, కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ అండ్ జీలకర్ర పొడి. సింపుల్ అండ్ ఎఫెక్టివ్. సో తోటకూర కొబ్బరిలో కాంబినేషన్ మనకి ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటుందంటే, తోటకూరలోనేమో మనకు ఐరన్ ఉంటుంది, కొబ్బరిలోనేమో థైరాయిడ్ గ్లాండ్ పనితనాన్ని చక్కగా చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 సమస్యలను కూడా మనం ఈ ఒక్క రెసిపీ ద్వారా ట్యాకిల్ చేయొచ్చు. వెరీ వెరీ నైస్ అండి. సో తోటకూర కొబ్బరి ఇగురు బాగుందండి. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో కార్న్ ఫింగర్స్, బేబీ కార్న్, మైదా, కార్న్ పౌడర్, తర్వాత మనకు మిరియాల పొడి, అల్లం ముక్కలు, సాసులు, వీటితో పాటు మనం కార్న్ ఫింగర్స్ చేసుకుంటున్నాం. ఈ చైనీస్ వంటకానికి చాలా అట్రాక్ట్ అయిపోయామండి. ముఖ్యంగా మనకు ఈ అట్రాక్షన్ ఎందుకు వచ్చిందంటే, ఈ మైదా అండ్ కార్న్ ఫ్లవర్ కాంబినేషన్ అనేది ఒక డిఫరెంట్ కాంబినేషన్. ఎలాగంటే అడిక్టివ్ కాంబినేషన్, మనం బాగా అడిక్ట్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటివి కొంచెం రేర్గా, అరుదుగా చేసుకుంటే మంచిది. అంటే ఊరించే వంటలో మీరు కాకరకాయతో 2 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూశారు. కాకరకాయ కారం, అలాగే కాకరకాయ నువ్వుల వేపుడు. కాకరకాయ కారంలో మనకు కాకరకాయలు, నువ్వులు, పల్లీలు, ధనియాలు, కొబ్బరి, ఇవన్నీ కూడా, జీలకర్ర, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే కాకరకాయ నువ్వుల వేపుడులో కూడా మనకు నువ్వులు ప్రథమంగా ఉన్నాయి. కాకరకాయ, నువ్వులు, కొబ్బరి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యమైన బెనిఫిట్ మీకు తెలుసండి, షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇందులో డౌట్ ఏమీ లేదు. సో డెఫినెట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ కాకరకాయని ఫ్రీక్వెంట్గా వారానికి ఒకసారి తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ ఎలాగున్నాయి? తోటకూర కొబ్బరి ఇగురు చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. అలాగే కార్న్ ఫింగర్స్ మనం ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటే ఎలాంటి సమస్యలు మనకు వస్తాయి. సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనం కంట్రోల్లో ఉంచుకుంటే ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే పర్వాలేదు. కాకరకాయతో చేసిన 2 రెసిపీస్, కాకరకాయ కారం, కాకరకాయ నువ్వుల వేపుడు, 2 కూడా బాగున్నాయండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని అందుకోండి. రాజుగారు ఈరోజు 2 కూడా బాగున్నాయి. సో బేబీ కార్న్ తో ఫింగర్స్ బాగున్నాయి. అంటే ఫైనల్ గా టాస్ చేసుకున్నాం కదా, సో ఆ సాసెస్ అంతా యాడ్ అయ్యి టచ్ అది బాగుంది. అండ్ తోటకూర ఇంకా కొబ్బరి కాంబినేషన్ లో ఎగురు కూడా టేస్టీగా ఉంది. రాజుగారు ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, విడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ మరో టేస్టీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.